ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అమెరికాలో భారతీయులపై దాడులే కాదు, వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు కేటిగాళ్లు. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇది. ఓసారి అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే విషయం ఏంటో మీకు క్లారిటీ వస్తుంది. విదేశాల్లో భారతీయులకు రోజులు గడిచే కొద్దీ రక్షణ లేకుండా పోతోంది. యాక్సిడెంట్లు, హత్యలు, కిడ్నాప్లు, దొంగతనాలు వంటి అనేక సంఘటనలు విదేశాల్లో భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రవాసులు భారతీయుల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దుండగులు ఇప్పుడు రూటు మార్చారు. కాలానుగుణంగా ట్రెండ్ మారినట్లు దొంగలు తమ టెక్నిక్ ను కొత్తగా అమలు చేస్తున్నారు. అందుకు అమెరికాలో జరిగిన ఈ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం. అమెరికాలో నివాసం ఉంటున్న ఓ భారతీయ మహిళకు ఎదురైన చేదు అనుభవం ఇది. ఇంటికి వెళ్లేదారిలో ఓ కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి మేము భారతీయులమంటూ ఓ మహిళను మాటల్లో దించారు. మాయ మాటలతో ఏమార్చారు, ఆశీర్వదించాలంటూ నాటకమాడారు. ఓ ప్లాస్టిక్ కవర్లో గాజులిస్తూ మీ ప్రేమ కావాలంటూ నమ్మబలికారు. పాపం అంతా నిజమేనని నమ్మిందా బాధితురాలు. ఇంకేముంది, ఆశీర్వదించేలోపే మెడలోని బంగారు గొలుసుతో ఊడాయించిందా జంట. ఈ ఘటన అమెరికా టెక్సాస్ లోని ప్రిస్కో సిటీలో జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను కారులో వచ్చిన జంట ఆపి మరీ మాయమాటలతో గొలుసెత్తికెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. బంగారు గొలుసులు స్నాచింగ్ పై బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా టెక్సాస్ నగరంలో ఈ తరహా నగల దొంగతనాలు పెరిగాయని, అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు విదేశాల్లో, మరీ ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న భారతీయులు దొంగల విషయంలో జాగ్రత్త పడాలని సుమన్ టీవీ హెచ్చరిస్తోంది. అమెరికాలో భారతీయులపై దాడులే కాదు, వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు కేటిగాళ్లు. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇది. ఓసారి అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే విషయం ఏంటో మీకు క్లారిటీ వస్తుంది. విదేశాల్లో భారతీయులకు రోజులు గడిచే కొద్దీ రక్షణ లేకుండా పోతోంది. యాక్సిడెంట్లు, హత్యలు, కిడ్నాప్లు, దొంగతనాలు వంటి అనేక సంఘటనలు విదేశాల్లో భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రవాసులు భారతీయుల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దుండగులు ఇప్పుడు రూటు మార్చారు. కాలానుగుణంగా ట్రెండ్ మారినట్లు దొంగలు తమ టెక్నిక్ ను కొత్తగా అమలు చేస్తున్నారు. అందుకు అమెరికాలో జరిగిన ఈ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం. అమెరికాలో నివాసం ఉంటున్న ఓ భారతీయ మహిళకు ఎదురైన చేదు అనుభవం ఇది. ఇంటికి వెళ్లేదారిలో ఓ కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి మేము భారతీయులమంటూ ఓ మహిళను మాటల్లో దించారు. మాయ మాటలతో ఏమార్చారు, ఆశీర్వదించాలంటూ నాటకమాడారు. ఓ ప్లాస్టిక్ కవర్లో గాజులిస్తూ మీ ప్రేమ కావాలంటూ నమ్మబలికారు. పాపం అంతా నిజమేనని నమ్మిందా బాధితురాలు. ఇంకేముంది, ఆశీర్వదించేలోపే మెడలోని బంగారు గొలుసుతో ఊడాయించిందా జంట. ఈ ఘటన అమెరికా టెక్సాస్ లోని ప్రిస్కో సిటీలో జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను కారులో వచ్చిన జంట ఆపి మరీ మాయమాటలతో గొలుసెత్తికెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. బంగారు గొలుసులు స్నాచింగ్ పై బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా టెక్సాస్ నగరంలో ఈ తరహా నగల దొంగతనాలు పెరిగాయని, అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు విదేశాల్లో, మరీ ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న భారతీయులు దొంగల విషయంలో జాగ్రత్త పడాలని సుమన్ టీవీ హెచ్చరిస్తోంది. అమెరికాలో భారతీయులపై దాడులే కాదు, వారిని నిలువుదోపిడీ చేస్తున్నారు కేటిగాళ్లు. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇది. ఓసారి అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే విషయం ఏంటో మీకు క్లారిటీ వస్తుంది. విదేశాల్లో భారతీయులకు రోజులు గడిచే కొద్దీ రక్షణ లేకుండా పోతోంది. యాక్సిడెంట్లు, హత్యలు, కిడ్నాప్లు, దొంగతనాలు వంటి అనేక సంఘటనలు విదేశాల్లో భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రవాసులు భారతీయుల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దుండగులు ఇప్పుడు రూటు మార్చారు. కాలానుగుణంగా ట్రెండ్ మారినట్లు దొంగలు తమ టెక్నిక్ ను కొత్తగా అమలు చేస్తున్నారు. అందుకు అమెరికాలో జరిగిన ఈ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం. అమెరికాలో నివాసం ఉంటున్న ఓ భారతీయ మహిళకు ఎదురైన చేదు అనుభవం ఇది. ఇంటికి వెళ్లేదారిలో ఓ కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి మేము భారతీయులమంటూ ఓ మహిళను మాటల్లో దించారు. మాయ మాటలతో ఏమార్చారు, ఆశీర్వదించాలంటూ నాటకమాడారు. ఓ ప్లాస్టిక్ కవర్లో గాజులిస్తూ మీ ప్రేమ కావాలంటూ నమ్మబలికారు.
పాపం అంతా నిజమేనని నమ్మిందా బాధితురాలు. ఇంకేముంది, ఆశీర్వదించేలోపే మెడలోని బంగారు గొలుసుతో ఊడాయించిందా జంట. ఈ ఘటన అమెరికా టెక్సాస్లోని ప్రిస్కో సిటీలో జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను కారులో వచ్చిన జంట ఆపి మరీ మాయమాటలతో గొలుసు ఎత్తుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. బంగారు గొలుసులు స్నాచింగ్ పై బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా టెక్సాస్ నగరంలో ఈ తరహా నగల దొంగతనాలు పెరిగాయని, అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు విదేశాల్లో, మరీ ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న భారతీయులు దొంగల విషయంలో జాగ్రత్త పడాలని సుమన్ టీవీ హెచ్చరిస్తోంది.